చూస్తావేంటి విచిత్రంగా? వదులు ప్లీజ్, వదులు 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 ప్లీజ్. చెప్తా ప్లీజ్ వదులు వదులు. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఆయిల్ తీసిన ఆల్మండ్ లాగా నా జోలికి రాకుండానే నన్ను దొంగిలించి వదిలేసావు కదే. ఆల్మండ్ ఏంటి? నిన్ను దొంగిలించడం ఏంటి? అర్థం కాలేదా? నా వాలెట్ నుండి నోట్స్ తీసి అందులోంచి థ్రెడ్స్ తీసేస్తే అవి పనికి రాకుండా పోయాయి. టైం బాగుంది కాబట్టి క్రెడిట్ కార్డు నా క్యారెక్టర్ కాపాడింది తెలుసా? ఇది నా హాబీ అంతే. నోట్స్లోని సిల్వర్ థ్రెడ్స్ లాగినట్టు నాకు తెలియకుండా నా మనసును కూడా యమ సీక్రెట్గా లాగేసావు కదే. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. కావాలంటే నీ డబ్బులు కూడా నీకు తిరిగిచ్చేస్తాను నేను. డబ్బులంటే తిరిగిచ్చేస్తావు, మరి అది కూడా ఇచ్చేస్తావా? ఏంటిది? మనసు. మనసా? మ్మ్. ఇదేంటి మనసు అంటున్నాడు? అవును, నీకో సీక్రెట్ చెప్పనా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేయాలి. నువ్వెవరో నాకు తెలియదు, నీ పేరు తెలియదు. నిన్నెందుకు ప్రేమించాలి నేను? ప్రేమించుకోవడానికి పేరు తెలుసుకోవడం, పెళ్లి చేసుకోవడానికి గోత్రం తెలుసుకోవడం అవసరం లేదు. మనసు మనసు కలిస్తే చాలు. సరేలే, పేరు తెలుసుకోవడంలో తప్పులేదు. నా పేరు అన్వేష్, మరి నీ పేరు? వినీక్షి. వినీక్ష. 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 వినీక్ష కాదు, వినీక్షి. ఆ? ఏ బాలేదా? బాగుంది, కానీ నేను మాత్రం నిన్ను విన్నీ అనే పిలుస్తాను. సరే, నేను నీకు ఒకటి ఇస్తాను. అది నచ్చితే ఓకే, లేకుంటే వదిలే. ఏంటది? ఇదే. వదులు. ఆ అమ్మాయి ఫీల్ అయ్యేలోపు సారీ చెప్పారా? చెప్పారా? త్వరగా సారీ చెప్పే. ఛీ, సినిమాల్లో టీవీలో చూసి ఎంగిలి ఎలా పెట్టుకుంటారో అని అనుకునేదాన్ని, కానీ ఇంత టేస్ట్గా ఉంటుందని మాత్రం అనుకోలేదు. అవునా? అది క్యాజువల్గా పెడితేనే నీకు అంత టేస్ట్గా ఉందంటే, అదే ఇద్దరం కలిసి పెట్టుకుంటే ఇంకెంత టేస్ట్గా ఉంటుందో. నన్ను వదిలిపెట్టు, నన్ను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? కాలేజ్కి. నేను డ్రాప్ చేస్తాను, పద. వద్దు, నేనే వెళ్తాను. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను, ఉండు. ఏంటి ఇలా జరిగిపోయింది? ఏడేడు? కాలేజ్ వచ్చింది. అయినా నీకు అదేం అలవాటే, ఎవరైనా డబ్బులు దోచేస్తారు, నువ్వేంటే డబ్బుల్లో దారాలు దోచేస్తున్నావు. సరే, ఏదో ఒకలే, నేను నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను. ఏంటిది? ఇది సెల్ ఫోనా? చంద్రముఖి గది తాళానికి కట్టిన మంత్రతాయిత్తులో ఉంది. నేనేం అంబానీ కూతుర్ని కాదు కాస్ట్లీ ఫోన్ యూజ్ చేయడానికి. కాస్ట్లీ ఫోన్లు వాడాలంటే అంబానీ కూతురుగానే పుట్టనవసరం లేదు, కామన్ మ్యాన్ కూతురైనా సరిపోతుంది. ఏంటి అంతలా చూస్తున్నావు? వెళ్ళాలనిపించట్లేదు విని. అయితే సాయంత్రం వరకు ఇక్కడే ఉండు. నువ్వు ఉండమంటే ఎప్పటి వరకైనా ఇక్కడే ఉంటా. నీ ఇష్టం, నేను వెళ్ళాలి. బాయ్. ఏంటండి డబ్బులు ఇక్కడ పెట్టారు? ఇందాక షాప్కి వెళ్తే అవి చెల్లవన్నారు, అందుకే అక్కడ పెట్టే. చెల్లవా? అవెందుకు చెల్లవో నాకు తెలుసు. ఏం తెలుసు నాన్న? ఏంట్రా చూస్తున్నా? ఒక్క నిమిషం. ఏంటి నాన్న ఇవి? మీరు
తనకిచ్చే డబ్బుల్లోంచి నాకిచ్చే డబ్బుల్లోంచి సిల్వర్ థ్రెడ్స్ లాగి అక్కిలా దాచుకుంటుంది నాన్న. పిచ్చి తెలి ఇదే అలవాటమ్మా నీకు. ఎవరైనా పుస్తకాల్లో నెమలికలు పెట్టుకుంటారు గాని దీనిలా సిల్వర్ థ్రెడ్స్ పెట్టుకుంటారా నాన్న? రేపు అక్క కలెక్టర్ అయ్యాక ఆ డబ్బులన్నీ నీకే ఇస్తుంది లేదా? ఇచ్చేది నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకోకుండా ఉంటే చాలు. ఇది ఏం చేస్తుంది? హలో, హాయ్ విన్నీ, ఏం చేస్తున్నావు? బుక్ చదువుతున్నాను. ఇప్పుడు నిన్ను అర్జెంటుగా కలవాలి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఇప్పుడొద్దు, మా ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు. అవునా? మరీ మంచిది. ఏంటి? నిన్ను చూడాలని మనసు బాగా కలవరపడుతుంది విన్నీ. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? ప్లీజ్ విన్నీ, ఒక్కసారి, ఒకే ఒక్కసారి విన్నీ, ప్లీజ్ ప్లీజ్ విన్నీ, ఒకే ఒక్కసారి నీ కళ్ళు చూసి వెళ్ళిపోతా. కళ్ళా? మ్మ్. వీటేంటి కళ్ళు అంటున్నాడు, చూసి వెళ్ళిపోతా అంటున్నాడు. అవును అవును, నమ్మవే, కళ్ళే చూసి వెళ్ళిపోతాను. సరే, మరి త్వరగా వెళ్ళిపోవాలి. అలాగే విని, త్వరగా రా. ఒక్క నిమిషంలో అక్కడ ఉంటా. ఏంటి బాబు అంత స్పీడ్? స్లోగా రా. హలో మేడం, నీకు విషయం చెప్పనా? ఏంటి? యుద్ధానికి వెళ్ళే వీరుడు, ప్రేమ కోసం వెళ్ళే యువకుడు ఒక్కటే. వారిద్దరి ధ్యేయం సాధించడం. చా, నీకు చాలా తెలుసే. తొందరగా వెళ్ళిపోవాలి మరి. సరే సరే. వినీ, 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 ఎక్కడా? వినీ, వినీ, ఎక్కడా? నీ ఎదురుగా పెద్ద బాక్స్ కనిపిస్తుందా? ఆ, కనిపిస్తుంది. దాంట్లో చూడు, నా కళ్ళు కనిపిస్తాయి. ఏంటి? ఏంటేంటి? నువ్వేగా నా కళ్ళు చూసి వెళ్ళిపోతాను అన్నావు. అయితే మాత్రం ఇంటికి వచ్చిన వాళ్ళకి కళ్ళే చూపిస్తావా? ఇది మరీ అన్యాయం తెలుసా? అయినా ఇన్ని తిరిగితే అట్లా. కేవలం కళ్ళే అని కలవరపడ్డావుగా, ఇంక వెళ్ళు. దగ్గరకు వస్తే అరుస్తా. నేను అరుస్తా. నువ్వెందుకు అరుస్తావు? మరి నువ్వెందుకు అరుస్తావు? దగ్గరకు వస్తున్నావుగా, అందుకు. అయినా ఇంతకీ ఇదేలా సెట్ చేసావు? ఏముంది, నువ్వు కళ్ళనే ప్రేమిస్తున్నావుగా. అప్పుడు అనుకోకుండా అలా జరిగిపోయింది. ఏమీ అనుకోకే. ఎప్పుడు? ఏం జరిగింది అసలు? అదే ఉదయం మన ఇద్దరం ముద్దు పెట్టుకున్నాం కదా. అవును, దాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? మళ్ళీ దగ్గరకు వస్తున్నావు. నాకు భయంగా ఉంది. రావద్దు, వద్దు, రావద్దు. భయమా? అవును. నేనున్నానుగా. నాన్న ఎక్కడికి వెళ్ళారు? మీ డాడీ బయటికి వెళ్ళారా? చదువుకునే నన్ను ఫోన్ చేసి డిస్టర్బ్ చేసి ఇలా చేస్తావా? ఎందుకు అలా ఏడుస్తున్నావు? అన్ని పెళ్ళైన తర్వాతే ఏం కాదులే, నో ప్రాబ్లం. నేనేం కావాలని చేయలేదురా. ప్లీజ్, ఐమ్ సారీ. విన్నీ, విన్నీ, విన్నీ. మా అమ్మ నాన్న వచ్చారు, నువ్వు వెళ్ళిపో. ప్లీజ్ వెళ్ళు. విన్నీ, వస్తున్నానమ్మా.
ఎంతసేపు తలుపు తీయకుండా నాకు వినిపించలేదు. హ్మ్. అన్వేష్, విని ఎనీ ప్రాబ్లం? మా అమ్మ వాళ్ళు వచ్చారు. నీకు తర్వాత కాల్ చేస్తాను.